మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పేరెంట్స్ కోరికని పిల్లలకి పబ్లిక్ కావాలి. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది మీకు అర్థమైందో లేదో, గంగా ఒక మాట చెప్పింది, మా అమ్మ అంబిషన్ నేను లాయర్ కావాలి అని. సో మా నాన్న కూడా ఐఏఎస్ కావాలి అని చెప్పినట్టు ప్రతి ఒక్క తల్లిదండ్రికి తన బిడ్డ ఒక ఉన్నత స్థానంలో ఉండాలి అనే కోరిక ఉంటుంది. అదే పేరెంట్స్. అలాగే గురువులు ఇక్కడ ఉన్నారు, టీచర్స్, ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అందరూ. వారికి వాళ్ళ స్టూడెంట్ ఒక ఉన్నతమైన స్థానం పొందినప్పుడు పలానా గురువు మా గురువు అని చెప్పుకుంటాడు అనే దానికి మాత్రమే వాళ్ళు తహతహలాడి మనల్ని ఎడ్యుకేట్ చేస్తారు. నేను చదువుకునేది కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. మా ప్రిన్సిపల్ ఎస్ఎస్కే రాజా గారు. నేను అప్పుడప్పుడు అల్లరి చేస్తూ ఉంటా, నా వెనకే నిలబడి చూస్తూ ఉన్నాను. నేను అది గమనించలేకపోయాను. అప్పట్లో WWF కార్డ్స్ అనే రెజ్లింగ్ కార్డ్స్ వచ్చేవి. ఆ కార్డ్స్ ఎత్తుకుపోయి మేము కూర్చొని బెంచ్ పైన ఆడుకుంటూ ఉంటే ఆయన కిటికీలో వచ్చి నిలబడుకొని చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడని మేము చూడలే. స్టాండప్ ఆన్ ది బెంచ్ అన్నాడు. ఎవరు అరుస్తూ ఉండమని చూస్తే మా ప్రిన్సిపల్, సార్ పైకి నిలబడలేము సార్, హైట్గా ఉండమని, కింద నుండి నిలబడు. సో చిన్న వయసులో చదువుతో పాటు స్పోర్ట్స్ కానీ అన్నీ కూడా పిల్లలకు అవసరం. ఎందుకంటే వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ పెరగాలి అంటే స్పోర్ట్స్ బాగా ఉండాలి. సరే మేమంటే క్రికెట్ తప్పితే అప్పుడు మాకు అంత నాలెడ్జ్ లేదు, లేదంటే కబడ్డీ. ఇప్పుడు మా టైంలో ఉన్న ఐప్యాడ్ లేదు, మొబైల్స్ లేదు, ఇప్పుడు అన్నీ వచ్చాయి. అన్ని గేమ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ పరంగా కూడా మొబైల్ని యూ కెన్ యూటిలైజ్ ఇన్ డిఫరెంట్ వే. కానీ స్టూడెంట్స్కి కూడా అనేక రకాల ఎడ్యుకేషన్ యాప్స్ వచ్చినాయి. ఒకవేళ పుస్తకాలు ఎత్తుకొని చదివే ఓపిక లేకపోయినా కూడా అన్నిటినీ ఏఐలో డౌన్లోడ్ చేసుకొని మంచి విధంగా కూడా వాడచ్చు. మొబైల్ అనే దాన్ని కొందరు అంటారు మొబైల్ వాడకూడదు, మొబైల్ని పారేయాలి, మొబైల్ యూసేజ్ వల్ల పిల్లల మైండ్ సెట్ పాడైపోతుంది అని. మొబైల్ వల్ల పిల్లల మైండ్ సెట్తో పాటు మైండ్ గ్రోత్ కూడా పెరుగుతుంది, చాలా ఫాస్ట్గా ఉంటాము. అంటే ఇవన్నీ టీచర్స్ కూడా మీరు స్టూడెంట్స్ని రాంగ్ వేలో కాకుండా ప్రేమతో ఏదైనా గెలవచ్చు అనే ఒకే ఒక రీజన్తో ఈ మాట చెప్తున్నా. ఇప్పుడు నా కొడుకు మారాడు. హాస్టల్కి వేసే కాడికి మనం చెప్పిన మాట వినలేదు కాబట్టి నన్ను హాస్టల్లో పెట్టాడు అని చెప్పి ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అంతా ఫోన్లో చూస్తూ ఉంటాను, అన్నీ డౌన్లోడ్ చేసుకున్నాడు. సో మీరు కూడా ఇక్కడ ఉన్న డిగ్రీ చదివే వాళ్ళు, ఇంటర్ చదివే వాళ్ళు, స్టూడెంట్స్ అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీ అని ఏఐ టెక్నాలజీ పైన కానీ చంద్రబాబు నాయుడు గారు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా ఎప్పుడు అప్గ్రేడ్లో ఉంటారు. హైదరాబాద్ ఈరోజు ఇంత బాగా అభివృద్ధి చెందింది అంటే దానికి మెయిన్ మూల కారకుడు ఈజ్ ఎ ఫౌండర్ ఆఫ్ ఐటీ సెక్టర్ ఇన్ హైదరాబాద్. ఇతరులతో ఎట్లా ప్రవర్తించాలని నేర్చుకోవాలి ఫస్ట్. తల్లిదండ్రులతో, తోటి విద్యార్థులతో, మళ్ళీ ఉపాధ్యాయులతో, మళ్ళీ మీరు ఇతరులకు చెప్పాలి. అదే కదా చెప్పారు సారు, చెప్పారా లేదా? అది మీరు వినటం లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వినటం లేకుండా మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు. దయచేసి మీరు ఉపాధ్యాయుల క్లాసులో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా చెప్పేది ఫస్ట్ శ్రద్ధగా వినాల. అది అవగాహన అవుతుంది. లేదంటే ఎక్కడో ఆలోచన పెట్టుకొని ఏదో చేస్తే అది మీకు అర్థం కాదు, మీరు తెలుసుకోలేరు, దాని గురించి ఇంకొకరికి కూడా చెప్పలేరు. కాబట్టి వినాలా, అర్థం చేసుకోవాలా, అవగాహన చేసుకొని మళ్ళీ ఇతరులకు కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేషన్ స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్. అది కూడా చెప్పారు కదా. ఈరోజు కమ్యూనికేషన్ స్కిల్ ద్వారా చాలా మంది అభివృద్ధిలోకి వచ్చారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కువగా చదవాలా, బుక్స్ చదవండి, ఎక్కువగా టెక్స్ట్ బుక్ చదవండి. టెక్స్ట్ బుక్ను ఫాలో కావాలి. ఫస్ట్ గైడు, ఇంకో ప్రశ్నలు జవాబులు కాదు చదవాల్సింది. ఫస్ట్ ఆ సబ్జెక్ట్ బుక్ని, లెసన్ని పూర్తిగా చదివి 1-2 సార్లు రాయాలి. చేతితో రాస్తే మీకు జ్ఞాపక శక్తి ఉంటుంది బాగా. ఒకసారికి 2 సార్లు రాశారనుకోండి, మీకు పిల్లలకు జ్ఞాపక శక్తి ఉంటుంది. పేరెంట్ టీచర్స్, మెగా పేరెంట్ టీచర్స్ అనేది ఈరోజు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? టీచర్సే కాదు, పేరెంట్స్ కూడా దీంట్లో పిల్లల యొక్క చదువు పైన శ్రద్ధ వహించాలా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఈవినింగ్ ఎక్కడికి వెళ్తున్నారు, స్కూల్ వదిలితే ఎక్కడ ఇంటికి వస్తున్నారా లేదా ఇంకెక్కడైనా వెళ్తున్నారా అనే విషయాలు మెయిన్గా ఈ తెలియజేసుకొని వాళ్ళు కూడా దీనిపైన శ్రద్ధ వహించాలి. వాళ్ళకి ఏళ్ళలో డౌట్లు ఉంటాయి, కొన్ని చెప్పుకోలేరు, టీచర్ దగ్గర భయం ఉంటుంది. కానీ తల్లి దగ్గర చెప్తారు. ఆ తల్లి అనేది వాళ్ళకి భయం ఉండదు, మన తల్లి దగ్గర మనం చెప్పుకుంటాము అనేసి. కాబట్టి మెయిన్గా మదర్స్
వాళ్ళ యొక్క తల్లి దగ్గర పిల్లల్లో మీ యొక్క సందేహాలు ఉంటే చెప్పి వాళ్ళని, లేదా మీరే అడిగేటప్పుడు ఈరోజు ఏం చదివావు, ఏం క్లాస్ జరిగింది, ఏం సబ్జెక్ట్ చదివినావు, నువ్వు ఏం చేస్తున్నావు అనేది కనీసం 2-3 గంటలు ఉన్నా చేస్తే బాగుంటుంది. మెయిన్గా పిల్లలకి సెల్ ఫోన్, ట్యాబ్ అనేది కనీసం ఒక ఇంటర్మీడియట్ వరకన్నా దూరంగా పెడితే వాళ్ళు చదివేదానికి ఆస్కారం ఉంటుంది.